హలో నేను మిశ్రేశ్వరరావు. ప్రపంచ వాతావరణ సంస్థ అలాగే భారత వాతావరణ శాఖ రెండు ఎల్నినో సంభావ్యతని ప్రకటించాయి. ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది అని. ఇప్పటి వరకు మనం జూన్ ఎల్నినో ప్రభావాన్ని చూసాం, అలాగే జూలైది కూడా చూస్తున్నాం. సెప్టెంబర్ అక్టోబర్ది కూడా ఇప్పుడు అంచనా వేసి ప్రపంచ వాతావరణ సంస్థ అలాగే భారత వాతావరణ సంస్థ రెండు చెప్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఎల్నినో ఎఫెక్ట్ 80 నుంచి 90% ఉంది. రాబోయేటువంటి రోజుల్లో 90 నుంచి 98% ఎఫెక్ట్ ఎల్నినోది ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో అని చెప్పి ఇప్పుడు తాజాగా భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అందుకే భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 262 జిల్లాలు హై రిస్క్లో ఉన్నాయని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. వాటిల్లో కర్నూలులో ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా కూడా ఉన్నాయి హై రిస్క్ జిల్లాల్లో. ఎల్నినో ప్రభావం హయ్యెస్ట్ ఉండేటువంటి జిల్లాల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నెలకొన్నటువంటి ఎల్నినో ప్రభావం సగటు వర్షపాతాన్ని తగ్గించేసింది. సగటు వర్షపాతం కంటే దాదాపుగా 90 నుంచి 94% నమోదయ్యిందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్తోంది జూన్లో. అయితే జూలై మొదటి వారంలో అడపాదడప కొంచెం వర్షం పడింది. అయితే సగటు వర్షపాతం కంటే కూడా తక్కువే తెలుగు రాష్ట్రాల్లో. అదే మహారాష్ట్రలో, ప్రత్యేకించి ముంబైలో కుండపోత వర్షం కురిసింది. దాదాపు 760 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఒకే రోజులో 24 గంటల్లో 260 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరి తెలుగు రాష్ట్రాల్లోనేమో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది, ముంబైలోనేమో అతివృష్టి ఉంది. అక్కడ బాంబే వీధులన్నీ మునిగిపోయాయి, రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉన్నాయి, కార్లు మోటార్ బైకులు కొట్టుకొని పోతూ ఉన్నాయి. అక్కడ పాఠశాలకు సెలవులు ఇచ్చేశారు, ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు వెళ్లకుండా. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది అక్కడ. మరి అక్కడ మహారాష్ట్ర పక్కన ఉన్న తెలంగాణకేమో కరువు పరిస్థితులు ఉన్నాయి, మహారాష్ట్రలో ముంబైకేమో తీవ్రమైనటువంటి కుంభ వృష్టి కురిసింది. పోనీ మహారాష్ట్ర అంతటికి, రాష్ట్రానికి అంతటికి ఉన్నాయంటే లేవు, ఒక్క ముంబైలోనే వర్షపాతం ఎక్కువ నమోదైంది. దీనికి కారణం ఏంటి అనేది కూడా భారత వాతావరణ శాఖ చెప్తోంది. ఏం చెప్తోంది? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్లస్ అరేబియా సముద్రంలో నీటి ఉపరితలంలో బాగా హీట్ ఎక్కటం వెరసి ముంబై మీద క్లౌడ్ బర్స్ట్ జరిగిందని చెప్తుంది వాతావరణ శాఖ. ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగానే ముంబై మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి వాటిని రాకాసి మేఘాలు అని చెప్పి సోషల్ మీడియా చెప్తుంది. కానీ రాకాసి మేఘాలు కాదు, మేఘమదనం జరిగింది, కుంభవృష్టి కురిసింది అని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనేది అంచనా వేస్తుంది. దాదాపుగా 95 నుంచి 98% ఎల్నినో ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కరువు ఛాయలు వస్తాయి. ఖరీఫ్లో సాధారణ దిగుబడి కంటే వ్యవసాయ దిగుబడులు దాదాపు 10 నుంచి 20% తగ్గే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖతో పాటు వ్యవసాయ పరిశోధన శాఖ కూడా అంచనా వేసి చెప్తోంది. అంతేకాదు, ప్రత్యేకించి భారత ప్రభుత్వం ఢిల్లీ, హైదరాబాద్ ఈ రెండింటి గురించి ప్రస్తావిస్తుంది. ఈ రెండు చోట్ల తాగడానికి నీళ్లు కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు నీటి నిర్వహణని సక్రమంగా చెయ్యండి అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తోంది అటు తెలంగాణ రాష్ట్రానికి అలాగే ఢిల్లీకి. ఈ రెండు చోట్ల మెట్రోపాలిటన్ సిటీస్ నీటి కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే భారత ప్రభుత్వం చెప్తుంది గోదావరి, కృష్ణా నీటి నిర్వహణని సక్రమంగా చెయ్యండి అని చెప్పి భారత జలవనరుల శాఖ చెప్తోంది. కనీస నీటి మట్టానికి దిగువ ఉన్నప్పటికీ కూడా మంచినీటి కోసం వాటిని నిర్వహణని చెయ్యండి, సాగునీటి కోసం చెయ్యొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు, భారత ప్రభుత్వం చెప్తోంది.
అందుకే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని నీటి నిర్వహణను పర్యవేక్షిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో జూలై ఆగస్టు నెలల్లో ఎల్నినో ప్రభావం 90 నుంచి 95% ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత అక్టోబర్ సెప్టెంబర్ నెలల్లో నవంబర్ దాకా 98% ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. అంటే దాదాపుగా రాబోయేటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాలకి వర్షాలు పడవు. ఒకవేళ పడినా ఎక్కడెక్కడ కొంత పాకెట్స్లో అక్కడక్కడ పడేటువంటి అవకాశం ఉంది తప్పితే పూర్తి స్థాయిలో వర్షాలు పడే అవకాశం లేదు అనేది చెప్తూ ఉన్నాయి. దీని అంతరికి కారణం ఏంటి అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉపరితలం మీద వేడి ఎక్కువ అవుతుంది. ఉపరితలం మీద ఉన్నటువంటి నీటి యొక్క వేడి ఎక్కువ అవుతుంది. సాధారణం కంటే ఇప్పటికే 1.8కి వచ్చింది అని చెప్తున్నారు. 1.8 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి వచ్చింది అని చెప్తున్నారు సాధారణం కంటే. రాబోయేటువంటి రోజుల్లో అది ఇంకా 2కి రీచ్ అయ్యే అవకాశం ఉంది, 2 డిగ్రీస్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే సాధారణంగా ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు. దాని యొక్క ప్రభావమే ఈ వర్షాభావం నెలకొందని చెప్పి చెప్తున్నారు. సో పసిఫిక్ మహాసముద్రంలో నీరు వేడెక్కే కొంది మనకి వేడి గాలులు వీసే అవకాశం ఉంది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు కూడా సాధారణంగా ఆయా నెలల్లో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రతల కంటే హై ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంటే ఈ వేడిని తట్టుకొని పంటల దిగుబడి అనేది కష్టం. పంటల దిగుబడి అనేది కానా కష్టం. అందుకే భారత వాతావరణ శాఖతో పాటు వ్యవసాయ పరిశోధన శాఖ కూడా రైతుల్ని అలర్ట్ చేస్తుంది. మీరు నీటి ఎద్దడి ఉంటుంది, నీటి మీద ఆధారపడి పండించేటువంటి పంటల వైపు మీరు వెళ్ళొద్దు అని చెప్పి చెబుతుంది. అదే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్తూ ఉన్నారు. గోదావరి కృష్ణ పరివాహ ప్రాంతంలో సాగునీటికి సంబంధించిన నిర్వహణ సక్రమంగా చేయండి, తాగునీటికి వాటర్ కావాలి కాబట్టి అని చెప్పి చెప్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్ని ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. హైదరాబాద్లో తాగునీటి ఎద్దడి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, కృష్ణా, గోదావరి, సింగూర్ ఈ సోర్సెస్ నుంచి వాటర్ని సప్లై చేస్తూ ఉన్నారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ సోర్స్ నుంచి వాటర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా వాటర్ని వాడండి, వాటర్ని పొదుపు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రులు చెప్తూ ఉన్నారు. అని అంటే రాబోయేటువంటి రోజుల్లో కరువు ఛాయలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ అలాగే ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తూ ఉంది. చాలామంది ఏం భావిస్తున్నారంటే భయపిస్తున్నారు, ఎప్పుడు ఇలాంటి న్యూసే చెప్తున్నారు అనుకుంటున్నారు. కాదు, ముందస్తు జాగ్రత్త పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వాళ్ళు విడుదల చేసినటువంటి వెదర్ బులెటిన్ని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను తప్పితే మిమ్మల్ని భయపించడానికి కాదు. ఒకవేళ ఈ బులెటిన్ కనుక మీకు అందించకపోతే రైతులు విస్తారంగా ప్రతి సంవత్సరం వేసేలాగా వర్షాధార పంటలు లేదా కృష్ణా గోదావరి మీద ఆధారపడి సాగు చేసే పంటలు వేస్తే నష్టపోయేది రైతులు. అందుకే వాతావరణ శాఖతో పాటు వ్యవసాయ పరిశోధన శాఖ కూడా చెప్తుంది. వాళ్ళు చెప్పిన దాన్నే మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం సమాచారాన్ని. అంతకు మించి ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, భయపడి చేసేది కూడా ఏమీ లేదు. సో కాబట్టి ప్రకృతి అనేది సమతుల్యత దెబ్బతింది. గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు, వాతావరణ శాఖ కూడా అదే చెప్తుంది, గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే వర్షాలు పడిన చోట పడుతున్నాయి. అతివృష్టి అనావృష్టి అనేది ఎప్పటి నుంచో వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. ముంబైలో ఏ విధంగా వర్షం పడింది, మనకి అసలు వర్షాలే లేనటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటి పరిణామాలే రాబోయే రోజుల్లో చోటు చేసుకునే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా. దక్షిణ అమెరికాలోనేమో కుంభవృష్టి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉత్తర అమెరికాలోనేమో అసలు వర్షాలే ఉండే అవకాశం లేదని చెప్పి ప్రపంచ వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే ఆగ్నేయ ఆసియాలో అసలు వర్షాలే పడే పరిస్థితి లేదు అని చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషను మనకి
ఉంది వాతావరణంలో. కాబట్టి ఎల్నినో ఎఫెక్ట్ని అధిగమించి మనం జీవించాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. సో ఈ విపత్తు నుంచి బయటపడాలంటే మీరు ఖచ్చితంగా నీటిని పొదుపుగా వాడాల్సిందే. దీని మీద మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.